అన్న కుబేరా సినిమా చూస్తున్నా మాత్రం అసలు నాగార్జున గారు యాక్టింగ్ చూస్తున్నా మాత్రం ఏం చేసిన యాక్టింగ్ మా ధనుష్ అన్న మాత్రం దుమ్ము లేపేసిండు. ముందుగా అయిపోయిన శేఖర్ కమలా గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నాగార్జున గారు ఎలా ఉంటారో తెలుసు కదన్న మనందరికి. కింగ్ యావరేజ్ అన్న సినిమా అయితే యావరేజ్. ఎలా ఉంది కుబేరా? చాలా బాగుందన్న. ఈ సినిమాతో ధనుష్ గారు కానీ నాగార్జున గారు కానీ శేఖర్ కమలా కానీ కంబ్యాక్ అయ్యారు. మంచి బ్లాక్ బస్టర్ పడింది. నాగార్జున గారు చాలా బాగా చేశారండి. కొంతమంది ఫ్లాప్ అంటున్నారమ్మా. లేదండి, నాగార్జున గారి స్టైల్ ఉండిద్ది ఈ సినిమాలో. నాకైతే ఒక ధనుష్ చూసినట్టు అనిపించింది. ధనుష్ గారు ఎలా అంటే నాకు మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన రాజమౌళి అనిపించింది అన్న ధనుష్ అన్న అయితే. ఇంటర్వ్యూలో ధనుష్ పెర్ఫార్మెన్స్ ఉంటది. అసలు ఒరిజినల్ రోడ్డు మీద తిరిగి బిచ్చపూడి ఎలా ఉంటే అలా చేసి చూపించాడు. అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడు అనుకోవాలా. మన ధనుష్ గారికి అయితే ఈ సినిమాకి మంచి అవార్డు వచ్చింది. డైరెక్షన్ బాగానే ఉందన్న. నాగార్జున గారు బాగానే ఎలివేట్ చేసుకున్నారు. ఇంటర్వెల్ ఎలివేషన్ ఇవ్వడం, క్లైమాక్స్ ఎలివేషన్ ఇవ్వడం. ఇంటర్వెల్ ప్లాట్ లో వచ్చే ఫైట్ గానీ, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ గానీ అక్కినేని అభిమానులకి పోనగాలే. నాకు గొంతు కూడా పోయింది భయ్య. ఈ మూవీ హైలైట్ అంటే ఏం చెప్తారు? నాగార్జున గారు ఇంకేం హైలైట్, ఇంకేం అడుగుతున్నారు? నాగార్జున గారు మాకు హైలైట్. మొత్తం సెంటిమెంట్ అన్న ఏడిపించేసిన సినిమా మాత్రం అసలు మొత్తం హార్ట్ టచింగ్. నాగార్జున కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మాస్ క్యారెక్టర్ మళ్ళీ నాగార్జున కెరియర్ లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ ధనుష్ గారు ఎలా చూపించారు? డబ్బు గురించి అది చెప్తున్నా కదా, దానికోసం డబ్బు కోసం బాగా చూపించిండు. ఇంకోటి ఇలా పైకి రావాలా, ఇలా డౌన్ కావాలా కూడా చూపించిండు. ఇక్కడ మేము చెప్పండి ధనుష్ గారి క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేపేసింది అన్న చాలా రోజుల తర్వాత. నాగార్జున గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఏమంటే కొంచెం డాన్స్ అక్కడక్కడ డాన్స్ తగ్గింది అనుకోండి, మిగతా యాక్షన్ తర్వాత ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ సినిమాలో. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర ఫైట్స్ చేస్తున్నారు నాగార్జున గారు, వేరే లెవెల్ అసలు. ఆ హనుమాన్ తర్వాత నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా అంటే ఇదే. అన్ని బాగున్నాయి సినిమాలు. ఒకటి నాగార్జున మంచి కంబ్యాక్ ఇచ్చాను. సొగ్గడి చిన్న అయినా తర్వాత నేను బంగారాజు ఆ జోనర్ సినిమా అనుకున్నా, కానీ ఆ ఫ్యామిలీ అంటే కానీ కంప్లీట్ వేరే సినిమా. ఫైట్స్ కానీ అసలు డైలాగ్ డెలివరీ కానీ ఆ యాక్టింగ్ కానీ అసలు ధనుష్ అన్న మామూలుగా ఇదిగా తీసిన సూపర్ హిట్ మూవీ.